సో, మన 'శంకర్ వరప్రసాద్' గారు 'పండక్కి వస్తున్నారు' టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది. వెరీ, వెరీ ఎక్సైటెడ్. 59 సెకండ్స్. ఈ సినిమా అనిల్ రావిపూడి మీద గట్టి నమ్మకం. మనకి వింటేజ్ చిరంజీవి గారి కామెడీ ఉంటే అంతకంటే ఇంకేమొద్దు. నేను దీనిలోంచి ఏమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే జస్ట్ వాళ్ళు టైటిల్ పేరు చెప్తున్నారు. అండ్ ఆల్సో కొంచెం స్టైలిష్‌గా చూపిస్తారు అంతే. బట్ రియల్లీ, రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. వితౌట్ ఎనీ డిలే ఫస్ట్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. సో ఓకే. హ్మ్. బిహైండ్ ద సీన్స్ అనుకుంటారు షార్ట్స్ అది. కావచ్చు. బిహైండ్ ద సీన్స్ షార్ట్స్ ఇది. బావుంది. బావుంది. ఏయ్! ఓకే, ఇది షూట్ ఫుటేజ్ అనుకుంటే ఇది. కావచ్చు. కావచ్చు. బావుంది. బావుంది. మన 'శంకర్ వరప్రసాద్' గారు. వెంకటేష్ గారు ఇంకా. చెప్పానా నీకు 2 ట్యాగ్‌లు ఉంటాయని? ఐ థింక్ ఏదో సంథింగ్ ఏదో ఉంది బ్రో దీంట్లో. జస్ట్ మనకి వేరే చూపించారు. యాహ్! కొ ఇది ఈ లుక్ బావుందిరా. ఇది బావుంది. ఓకే. 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 బావుంది. బావుంది. పండగకొస్తున్నారు ట్యాగ్ ఇది. సంక్రాంతి 2026. యాహ్! ఓకే. నాకు దీంట్లో కొన్ని నైస్. కనబడ్డాయి. ఇదంతా ఓకే. నేను చెప్తాగా కానీ దీంట్లో హీస్ నాట్ యాక్చువల్లీ సినిమా స్టోరీ ఏంటంటే, మన ముస్సోరియో ఎక్కడనో నార్త్ ఇండియాలో లైక్ హిల్ స్టేషన్స్‌లో ఆయన ఒక స్పోర్ట్స్ పీటీ మాస్టర్ ఏదో ఉంటాడంట అందరూ. సో, దాంట్లో ఇక్కడ చూసుకుంటే మన శంకర్ వరప్రసాద్ వాట్ ఈస్ హూ ఈస్ శంకర్ వరప్రసాద్ అని చెప్పేసి దీంట్లో చూస్తుంటే హి ఈస్ డూయింగ్ సంథింగ్ ఎల్స్. ఈవెన్ ఈ టీజర్‌లో చూసిన తర్వాత కూడా కదా! వాట్ ఈస్ ఎఫ్‌బీఐ, సీఐఏ, ఐఎన్ఏ లెక్క ఏదో సీక్రెట్ ఏజెంట్ టైప్ అనుకుంటున్నాను ఏదో మాత్రం. దాంట్లో పెళ్లయింది నేనదే సంథింగ్ ఏదో జరుగుతుంది. నాకు అట్లా అనిపిస్తుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలే ఇట్లుంటదని ఎక్స్‌పెక్ట్ మేబీ ఆయన ఒక ఇష్యూ మీద నీకు సంక్రాంతికి వస్తున్నాం కూడా నీకు కొంచెం ఆ టైప్‌లో స్టార్ట్ అయితది. అంటే ఒక అవును. సీరియస్ ఇష్యూతో మిక్స్ అయితది. సో, దీంట్లో అవును. కూడా అలాగే ఏదో ఒక పని మీద ఆ లొకేషన్‌కెళ్తారు. అక్కడికెళ్ళంగానే దెన్ హీల్ ఫాల్ ఇన్ లవ్ విత్ నయనతార క్యారెక్టర్. ఆ తర్వాత ఇంకా హీల్ హావ్ టు డీల్ విత్ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్, అతని సీక్రెట్, దాని నుంచి అదే. జనరేట్ అయ్యే యాక్షను, ఐ థింక్ హి ఈస్ ఎ కామెడీ, గవర్నమెంట్ అఫీషియల్. ఫ్రస్ట్రేషను. గవర్నమెంట్ అఫీషియల్‌గా ఆ! ఉండొచ్చు. ఆర్ అదే ఎల్స్ నాకేమనిపిస్తుందంటే హి ఈస్ ఎ సీక్రెట్ ఏజెంట్ టైప్ ఏదో ఉండొచ్చు. సీక్రెట్ ఏజెంట్ అంటే ఇప్పుడు మనకి ఉండుంటది. దాంట్లో బ్రో నాకొక వైల్డ్ థియరీ కొట్టిందిరా. నాకొక వైల్డ్ థియరీ కొట్టింది చెప్పు. ఇప్పుడు. వాట్ ఇఫ్ థిస్ ఈస్ ఎ సినిమాటిక్ యూనివర్స్ విత్ సంక్రాంతికొస్తున్నాం. ఆ సైలెన్స్ ఉండండి కాసేపు. ఎందుకంటే వెంకటేష్ గారు దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చారు ఒకటి. ఆ! ఇట్ ఈస్ ఆన్ వాని ఎక్స్‌ప్రెషన్ చూస్తారు. నువ్వు ఆ ఎక్స్‌ప్రెషన్ పెట్టకు ఇట్లా ఉంది దరిద్రంగా ఉంది నాకు అనిపించింది నాకెందుకో. లైక్ ఆయన వాట్ యూ సే దీంట్లో కూడా కొంచెం ఏదో సీక్రెట్ ఏజెంట్ సంథింగ్ ఏదో అన్నట్టు అనిపిస్తుంది. క్యారెక్టర్స్ ఏవి రిపీట్ కావు. వెంకటేష్ గారు వాట్ యూ సే ఒక పోలీస్ ఆఫీసర్ సంథింగ్ ఏదో జరుగుతా ఉంటది. దీంట్లో మనకి చిరంజీవి గారు సీక్రెట్ ఏజెంట్ వాట్ యూ సే ప్రిటెండింగ్ టు బి పీటీ మాస్టర్ ఇన్ ఎక్కడనో ముస్సోరి ఎక్కడనో జరిగింది ఆళ్ళకి. షూటింగ్ ఎక్కడో జరిగింది. పెళ్లయింది సేమ్ అవే. ఏవేవైతే ఉంటే అవే ఉంటా ఉంటాయి. బట్ అదేలే సిమిలర్ పర్క్స్. ఉంటది. బట్ అనిపిస్తుంది నాకెందుకో. చూసిన వెంటనే అనిపించింది. బట్ టూ మచ్ అది నాకు కూడా తెలుసు. కైండ్ ఆఫ్ ల్యాండ్స్ యాక్చువల్లీ పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. ఎందుకంటే లైక్ నువ్వు చెప్పినట్టుగానే ఇదంతా ఉంటది. అండ్ ఒక పాయింట్‌లో వెంకటేష్ గారు మైట్ గెట్ ఇంటు ట్రబుల్. దెన్ చిరంజీవి గారు రావటం, లేదా చిరంజీవి గారు గెట్ ఇంటు ట్రబుల్ అండ్ వెంకటేష్ గారు రావటం అదేదో హ్మ్. ఉంటది. లైక్ క్యామియో ఉంది దాంట్లోంచి మళ్ళింకా. దీనికి ఒక వెంకటేష్ గారు యూనివర్స్ దీనిలో క్యామియో ల్యాప్స్ చేస్తున్నారు. అవ్వచ్చు. క్యామియో క్యామియో ఉంది. ల్యాప్స్ ఉంది. అవ్వచ్చు. అవ్వచ్చు. నీకిప్పుడు అవ్వచ్చు. జూడు మనకి టైటిల్ రూమర్ వచ్చినప్పటికిని ఇప్పటికి అడ్జస్ట్ అవ్వట్లా మనకి. థాట్స్ ప్లస్ మన నాకిక్కడ శంకర్ నాకిక్కడ వరప్రసాద్ గారు కదా! నాకెందుకు ఎక్కడ తేడా కొట్టిందంటే మళ్ళీ పండగకొస్తున్నారన్న తర్వాత వై షుడ్ దే కమ్ మళ్ళీ సంక్రాంతికొస్తున్నాం వైబ్‌లో ఎందుకు తీసుకురావాలి? పండగకొస్తున్నారు, దీనికొస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు ఈ టీజర్ చూసిన తర్వాత నాకనిపించింది ఏంటంటే లేదు బ్రో జస్ట్ మేబీ సినిమాటిక్ యూనివర్స్ అయ్యొచ్చు. అంటే లైక్ మరీ చాలా పెద్దగా స్క్రీన్ అట్లే కాదు. దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్‌లీ. వాళ్ళు కూడా సీరియస్‌గా తీసుకోవట్లేదు. మనం కూడా సీరియస్‌గా తీసుకోమని హ్మ్. చెప్పట్లేదు. మేబీ దే కెన్ హావ్ ఫన్ విత్ ఇట్. నాకట్లా అనిపిస్తుంది. కాదు. హ్మ్. నువ్వు ఇప్పుడు నువ్వు అది 'బుల్‌రాజ్' చెప్పంగానే ఉన్నాడుగా నాకు అంట. లోపల 'బుల్‌రాజ్' ఉన్నాడట సినిమాలో తెలీదా? 'బుల్‌రాజన్' మేబీ జస్ట్ నాకు ఏదో అది అనిపించింది అది బ్రో. అడిషనల్ బెనిఫిటేనండి. లైక్ బేబీ వెంకటేష్ గారు విత్ 'బుల్‌రాజు' మైట్ డూ ఎ క్యామియో రైట్? అదే కదా! సో, కానీ నాకు నువ్వు చెప్పంగానే ఎట్లా కనపడుతుందంటారు నేను నీకు? ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్మ్‌లో నువ్వు నాకు తీసుకొచ్చి యూనివర్స్ తీసుకొచ్చి, అది తీసుకొచ్చి లైక్ వాట్ ఆర్ యూ థింకింగ్ మ్యాన్ అనిపించింది. ఆ! బట్ అపాన్ థింకింగ్ యాహ్! మేబీ జరిగుండొచ్చు.
అంటే లైక్ ఇదంతా తప్పులేదు. చూసిన ఆలోచించడంలో తప్పులేదు. నాకు ఇదంతా యాహ్! చూస్తున్నంత సేపు అంటే లైక్ టెక్నికల్లీ ఇప్పుడు నువ్వు ఇలా చేయాలంటే యూ హావ్ టు జస్ట్ మేబీ యూ హావ్ టు డూ ద మూవీ విత్ 'దిల్ రాజు' వాళ్ళతో చేయాలి. ఎందుకంటే అది ఎస్‌విసి చేసారు. దీంట్లో ఏమో షైన్ స్క్రీన్స్ ఏమో తెలీదు ఇది. మనోళ్ళకి అవన్నీ అవసరం లేదనుకోని వేరే ఉంటదిలే. విషయం. అరే! మన దగ్గర ఏముందిలే. ఆ! 'దిల్ రాజు' గారు కుడ్ చేయొచ్చు. డిస్ట్రిబ్యూట్ దిస్ రైట్. బట్ చేయొచ్చు. ఇబ్బందేం లేదు. బట్ చూసిన వెంటనే ప్రాడా ఆగేదొచ్చింది. గ్లాసెస్ అస్సల బాసు. ఆడ ఆగలేదు. ఇక్కడ గూడా వాళ్ళు కాంప్రమైజ్ ప్రాడారా? అవ్వట్లేదు. తెలుసు బ్రో. ప్రాడా తెలుసురా. గ్లాసెస్. ఆ! తెలుసురా. ఇక్కడ క్వాలిటీ బానే అనిపిస్తుంది. బట్ యాహ్! నాకైతే మాత్రం అదే అనిపించింది. దిస్ ఈజ్ ఫస్ట్ ఏమో వాళ్ళు పీటీ మాస్టర్ ఎక్కడన్నారు అనకండి. బయటికొచ్చిన న్యూస్ అదే అన్నమాట. ముస్సోరీకెళ్ళేసి అక్కడ న్యూస్ వాట్ అది. ఈస్ స్పోర్ట్స్ సాకర్ ఫుట్‌బాల్ కోచో ఏదో ఉంటుంటాడు. అక్కడ మన నయనతార గారితో పెళ్లయింది సంథింగ్ డివోర్స్ అయిందని కొంతమంది ఏదో జరుగుతుంది. మధ్యలో ఏదో బీటీఎస్ జరిగింది. అది నేను చూడలేదు. బీటీఎస్ చూడలేదు గానీ, ఇవన్నీ చూస్తున్నంత సేపు మాత్రం వాట్ ఇఫ్ ఇది సంక్రాంతికి వస్తున్నానికి కనెక్ట్ అయ్యి, మనకి వెంకటేష్ గారు దీంట్లో ఒక క్యామియో చేసి, వాయిస్ ఓవర్ ఆయన ఇచ్చారు పండగకొస్తున్నారని జెప్పేసి. లైక్ ఆయన పోలీస్ ఆఫీసరు రిటైర్డ్. ఈయన ఇట్లాంటి సిట్యుయేషన్ ఆర్ ఎల్స్ గవర్నమెంట్ ఆఫీషియల్. దీంట్లో చూస్తే మాత్రం గవర్నమెంట్ ఆఫీషియల్ లెక్కన ఉంది. నేనొక మాట చెప్పాలనా? జస్ట్ మేబీ దే ఆర్ గోయింగ్ ఇన్ ద వే ఆఫ్ అజిత్ దోవల్ గారి టైప్ ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ ఆయన. ఎన్ఎస్ఏ చీఫ్ కదా ఆయన. అట్లనే ఇది గూడా ఒకటి ఉంది. ఆ! ఎందుకంటే సీక్రెట్ ఏజెంట్ అనలేము. ఎందుకంటే వాళ్ళందరూ ఉన్నారు. స్పై కింద. ఆ! చేయలేము. యాహ్! దే ఆర్ నాట్ అరే! స్పై. ఇది మేబీ ఒక పాయింట్‌లోరా లేదంటే ఇంట్రడక్షన్ సీన్ గావచ్చు. ఆ తర్వాత ఆయనకొక మిషన్ ఇస్తారు. మిషన్ ఇచ్చాక కరెక్టే. ఆయన కాకపోతే దీంట్లో అరే అండర్ కవర్‌లోకెళ్తారు. దీంట్లో ఇంతగనం ఎందుకు మాట్లాడుతున్నారో అనుకోకండి. జస్ట్ సీయింగ్ అంటే లైక్ ఎట్లుంటదని చెప్పేసి సొల్లేసుకోవడానికి ఏం అవసరం మనకి అవసరం లేదు గానీ, దీంట్లో ఆయన ఒక ఐడీ కార్డ్ పెట్టుకున్నప్పుడు, ఐడీ కార్డ్ ఏంటో హ్మ్. అది అంటే లైక్ ఐడీ కార్డ్ జనరల్‌గా ఎందుకిస్తారు? ఇప్పుడు సీక్రెట్ అని చెప్పలేను. నాకైతే మాత్రం ఒక గవర్నమెంట్ ఆఫీషియల్ అయి ఉంటాడు. సో, గవర్నమెంట్ ఆఫీషియల్ జస్ట్ మేబీ వాట్ ఈస్ పెళ్లి చేసుకొని ఏదో జరిగి ఉంటుంటది. చెప్తున్నా కదా! ఫ్యామిలీ డ్రామాలో ఇంత సొల్లెందుకేస్తున్నావు నాకనిపిస్తుంది. దాంట్లో అంతేమి ఉండదురా! నువ్వు మరీ ఓవర్ మీకు యాక్షన్ చేస్తున్నావు అనుకోవచ్చు. నాకైతే మాత్రం అనిపిస్తుంది. ఇట్స్ వెరీ వాట్ ఈస్ మంచి లెట్ మీ అనిపిస్తుంది సినిమా. సమ్మరైజ్ దిస్. ఆ! మీకిప్పుడు సంక్రాంతికొస్తున్నాం అనేది ఒక పెద్ద హై ప్రొఫైల్ ఇష్యూతో స్టార్ట్ అయ్యి, దాన్ని ఒక కామెడీ లెవెల్‌లో వాళ్ళు మెర్జ్ చేసి, దాన్ని ఒక మంచి నోట్‌లో ఎండ్ చేస్తారు. దీన్ని కూడా మనం అలాగే అనుకుంటే, ఇది ఓపెనింగ్ సీన్ అయ్యుండొచ్చు. చిరంజీవి గారు లైక్ హై అఫీషియలే, గవర్నమెంట్ అఫీషియలే. బట్ హీ హాస్ టు సాల్వ్ దట్ కేస్. ఏదో కేస్ ఉంటది. సో, దానికైనా అండర్ కవర్ ఎళ్ళాలి. అదే. అలాగా ముస్సోరి ఎళ్లి లైక్ హీల్ డూ దట్ చేస్తారు. అండ్ అక్కడ అండర్ కవర్‌లో ఉంటారు కాబట్టి దెన్ హీల్ హావ్ టు ద మ్యారేజ్ గావచ్చు, ఆ కమ్యూనికేషన్స్ గావచ్చు అన్నీ జరుగుతా ఉంటాయి. లైక్ కొన్ని సీన్స్ లీక్ అయినాయి. ఇది వద్దులే ముస్సోరిలోనే. చెప్పేందుకు. బట్ ఇది ముస్సోరిలోనే షాట్. ముస్సోరిలోనే. సో, హ్మ్. అలా అన్నీ జరుగుతా ఉంటాయి. అండ్ దెన్ అన్నీ బయటకొస్తా ఉంటాయి. హి హాస్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. మధ్యలో వెంకటేష్ గారు అలా జరుగుతదేమో. బట్ వి కంప్లీట్‌లీ తెలీదండి మనకి. బట్ యాహ్! కాకపోతే పిక్చర్ క్వాలిటీ అంత అది. బాలేదు బ్రో. నాకెందుకో 'బిగ్ బాస్' వైబ్స్ వచ్చినాయి. కదా! కొ 'బిగ్ బాస్' బిగ్ అంటే మన అది అంటే టీవీ షో 'బిగ్ బాస్' గ్రేడ్ కదా! అవ్వలేదు. గ్రేడ్ ఆ! చేయలేదు. ఇంకా చేయలేదు. కంప్లీట్‌లీ గ్రేడ్ కాలేదు. బట్ అదే. యాహ్! యాహ్! ట్రూ. నేను యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన ఫ్రేములు చూసి అవి బీటీఎస్ ఫ్రేమ్స్ అనుకున్నా. అంటే లైక్ చిరంజీవి గారు వస్తుంటే నీకు మామూలుగా ఆ! కెమెరా నార్మల్ పట్టుకొని ఉంటారు బీటీఎస్ కదా! ఇది అనుకున్నా కాదు నేను ఇంకా గూడా. ముందుది. ఇంకా ముందు షాట్. 'టెన్ టెన్ టెరడెన్ టెన్' అని కూడా వచ్చేది అదేగా. ఈ షాట్ అవునవును. ఐ ఇగో అగ్రీ. ఆ! ఇది కాదు. దీని ముందు ఇంకోటి ఉంటది షాట్. దీని ముందట ఇంకేం ఇంకేముంటాయి. లేదు బట్ ఇంకా యాహ్! ఇదే లాస్ట్. ఇంకేం దీనితోటే లేదా? స్టార్ట్. అదేనా? అదే ఫస్టా? దీనితోటే స్టార్ట్. దీనితోనే 'తార్' స్టార్టా? అదే కొంచెం బీటీఎస్ లాగా అనిపించింది. బీటీఎస్ అనిపించింది. బట్ నాకు యాహ్! స్టార్టింగ్ గ్రేడ్ బీటీఎస్ అవ్వాలి. చెప్పేసుకుంటా. అంటే లైక్ డిఫరెంట్ కెమెరాతో చేసినట్టు అనిపించింది. ఇట్స్ నాట్ ఎ సినిమాటిక్ కెమెరా. ఏమో నాకు అట్లా అనిపించింది. బట్ హ్మ్. క్వాలిటీ యాహ్! నాకేమనిపించిందంటే దే ఆర్ ట్రైయింగ్ టు గివ్ అస్ హింట్స్ టైప్ అంటే మరీ అనిల్ రావిపూడి తీసే ఫ్యామిలీ సినిమాల హింట్లేంట్రా అనకండే. నాకేమో అనిపించింది అట్లా. తప్పేముంది అనుకోవడంలో నాకైతే అది దీనికో అనిపిస్తుంది. దీనికోసమే ఒకటి కట్ చేసుకున్నారు. కొన్ని హ్మ్. సెపరేట్‌గా షూట్ చేసుకున్నారు. అంటే అన్నీ ఇవ్వకుండా మీకు ఎలివేషన్ ఇవ్వటానికి బాస్ గురించి హ్మ్. ఏమో మేబీ అలా సినిమాటిక్ చేసుండొచ్చు. యూనివర్స్ మేబీ. పాసిబులా అంటే పాసిబుల్ బ్రో. నాకైతే అనిపిస్తుంది. పాసిబుల్. ఏమో ఒకవేళ గనక మేబీ. సినిమాటిక్ యూనివర్స్ పాసిబుల్ అని ఫ్యామిలీ ఆడియన్స్ జనరల్‌గా వచ్చిరా దీనికి సినిమాటిక్ యూనివర్స్ సంబంధం ఏమి ఉండదు. బట్ ఒకవేళ మనకి వెంకటేష్ గారు యాస్ మన 'వైడి రాజు' థియేటర్‌లో వచ్చి చూస్తే జనాలు జయ్యలేస్తది. అది మాత్రం పక్కా. పక్కా బ్లాక్ బస్టర్ అయితది. అదైతే యాహ్! గ్యారంటీ. నో డౌట్. నాకైతే అది అనిపిస్తుంది. 'బుల్లిరాజు' సినిమాటిక్ యూనివర్స్ అట ఎవరో రాస్తున్నారు. ఆ! అంటే ఇప్పుడు ఏసీయూ అంట. అనిల్ ఆహ్, సినిమాటిక్ ఆ! యూనివర్స్ అంట. అంటే ఇప్పుడు 'ఎఫ్3లో' నారప్ప సేమ్ యూనివర్సా? అంటే చెప్తున్నా కదా! సొల్లేసుకోవడానికి 100 చెప్తా. అవన్నీ నీకు అట్లాంటి క్వెషన్‌లు అడగొద్దు. అంటే అది మరీ లైక్ అదొక లైక్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫ్యాక్టర్. మేబీ దీంట్లో నువ్వు చెప్పినట్టుగానే ఎందుకంటే ఎలైన్ అయితాయి నీ కాన్సెప్ట్స్ కొంచెం అలాగా నీకు అబ్బో! లైక్ మనం ఏమంటారు అలైన్ చేసుకుంటున్నాం. స్పోర్ట్స్ అలైన్ ఏమి మాస్టరు అవ్వట్లేదు ఆడ. యాహ్! నీకు దీంట్లో అరే ఎనకాల సెక్యూరిటీ అండ్ పోలీస్ ఈళ్ళందరూ విత్ కార్డ్ ఇదంతా ఉంటే కొంచెం అనిపిచ్చుద్దిలే. బట్ యాహ్! ఇట్స్ అంతే తప్పులేదు కదా! అనుకోవడంలో. బట్ యాహ్! అదే. మేబీ. ఏమో ఉండాలా లేదా ఐ డోంట్ కేర్. ఇట్ షుడ్ బి ఎ గుడ్ మూవీ. అంతకంటే నాకు ఇంకేముంది. మంచి సినిమా అయితే చాలు. లెట్స్ హోప్ ఇట్స్ ఎ గుడ్ మూవీ.
ఈ టైటిల్ నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి ఏదో సంక్రాంతికి వస్తున్నాం వాళ్ళు అది పెట్టిర్రు. జస్ట్ ఏదో రాసినట్టుంది బావుంది. ఐ లైక్డ్ ఇట్. అంతే. అంతకంటే ఇంకేం ఇగ మన చెప్పలేము. ఓకే. ఓకే. 'మనా'ని గతం గూడా కలర్ చేంజ్ చేశారు. అదే చేశారు. నేనిన్నదేంటంటే 'మనా' చిన్నగా వచ్చి 'శంకర్ వరప్రసాద్' గారు అని జెప్పేసి మన కింద శంకర్ వరప్రసాద్ గారు పండగకొస్తున్నాను అన్నాడు. సంకటకొస్తున్నారు. పెద్ద పెద్ద పేర్లు కాబట్టి. ఈ పండక్కి. టైటిల్ పెద్ద యాహ్! పేర్లు ఎందుకని ఫీలింగ్. బట్ యాహ్! ఇది సిట్యుయేషను. నాకైతే మాత్రం గుడ్ అంటే ఇప్పుడు చూడు ఎక్స్‌పెక్ట్ చేయడానికి ఎంవీపీ. కూడా ఏమీ లేదు. నాకు ఎక్స్‌పెక్ట్ చేయడానికి కూడా హ్యాష్‌ట్యాగ్ ఏమీ లేదు. ఎంవీపీ. ఏంటి? 'మన వరప్రసాద్' గారికి మన ఎంవీపీ. శంకర్ వరప్రసాద్ హ్యాష్‌ట్యాగ్ గారు. ఎంవీపీ. ఎంఎస్‌విపి. ఎంఎస్‌వీపీయా? అది హ్మ్. బాలేదది. హ్మ్. అదే. ఎంవీపీయే బావుంది. ఎంవీపీ అది పరిస్థితి. అది సిట్యుయేషను. నాకైతే మాత్రం ఎస్‌వీపీ అయితే సర్కార్ వారి పాటయితది. నాకైతే మాత్రం ఓకే అనిపిస్తుంది. మీకి లైక్ మంచిగా అనిపించింది నాకైతే మాత్రం. లెట్స్ సీ. నేను సినిమాటిక్ యూనివర్స్ అంటున్నా. వైల్డ్ థాట్. మీ థాట్స్ కింద కామెంట్స్‌లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి బై.